A11గా అల్లు అర్జున్ అంట. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఛార్జ్‌షీట్ అంట. యాజమాన్యం నిర్లక్ష్యం, అల్లు అర్జున్ రాకతోనే ఘటన. A1, A2గా థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు. నిందితులు మొత్తం 23 మంది. A11గా చేర్చిరట అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై చిక్కట్పల్లి పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆ ఘటనలో మహిళ మృతి, ఆమె కుమారుడు జీవోత్సవంగా మారడంతో థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు అల్లు అర్జున్ రాక కూడా కారణమంటూ ఆయన్ను A11గా చేర్చారు. ఈ మేరకు ఛార్జ్షీట్లో 23 మంది నిందితుల పేర్లు చేర్చారు. ఈ నెల 24నే కోర్టులో ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఆ వివరాలు శనివారం వెల్లడించారు. ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్న వివరాల మేరకు గత ఏడాది డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా 70mm థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ షోకు అల్లు అర్జున్ రావద్దని, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు చెప్పినా వినకుండా థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలీసుల మాట లెక్క చేయకుండా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం, థియేటర్కు కొంత దూరం నుంచే ఓపెన్ టాప్ జీపులో అభిమానులకు అభివాదం చేయడం, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ, సాధారణ ప్రజలు, అభిమానులు నెట్టివేయడంతో తొక్కిసలాట జరిగింది. వందలాది మంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో రేవతి అనే ప్రేక్షకురాలు చనిపోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలో చేరారు. ఇప్పటికీ బెడ్ మీదనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో థియేటర్ నిర్వాహకులతో పాటు అల్లు అర్జున్, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అరెస్టు చేసి జైలుకు తరలించమని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేశామని, 50 మంది సాక్షులను విచారించామని చిక్కట్పల్లి ఏసీపీ రమేష్ తెలిపారు. అల్లు అర్జున్ సహా 23 మంది ఈ దుర్ఘటనకు బాధ్యులను గుర్తించామని చెప్పారు. థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులను A1, A2గా, అల్లు అర్జున్ను A11గా చేర్చామని తెలిపారు. మొత్తంగా థియేటర్ యాజమాన్యం సిబ్బంది 10 మంది, 8 మంది బౌన్సర్లు, అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బంది నలుగురు నిందితుల్లో ఉన్నారని వివరించారు. నిందితులు సాక్ష్యాల వాంగ్మూలాలు, అలాగే బలమైన ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేశామని వెల్లడించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 మరణ సంభవించే అవకాశం ఉందని తెలిసి సంబంధిత చర్యకు పాల్పడడం కింద అభియోగాలు నమోదు చేశామని, నేరం రుజువైతే నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. మరి ఇప్పుడు ఇంత ఘటన జరిగింది, అప్పట్లో ఆయన అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది కదా. మరి ఆ తర్వాత కూడా మీరు బెనిఫిట్ షోస్కి, పవన్ కళ్యాణ్ షోస్కి, తర్వాత బాలకృష్ణ షోస్కి, లేకపోతే మిగతా చాలా తర్వాత రిలీజ్ అయిన చాలా పెద్ద పెద్ద సినిమాలకు మళ్ళీ బెనిఫిట్ షోస్ ఇచ్చారు కదా, ప్రీమియర్ షోస్. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగితేనేమో ఇంతవరకు పోతుంది, ఎవడైనా చనిపోతే అప్పుడు రియాక్ట్ అవుతారా మీరు? మరి ఎట్లా మీరు పవన్ కళ్యాణ్ సినిమాకి ఈడ బెనిఫిట్ షోకి ఎట్లా ఇచ్చారు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి, బాలకృష్ణ సినిమాకి ఇక్కడ బెనిఫిట్ షోలు ఎందుకు ఇచ్చారు? మరి ఇంత పెద్ద ఇష్యూ జరిగినాక టికెట్ రేట్లు పెంచమని చెప్పారు. అదే రోజు ఆ తర్వాతే గవర్నమెంట్ అధికారులు బయటకు వచ్చి అనౌన్స్ చేశారు, అసలు టికెట్ రేట్లు మళ్ళీ పెంచే అవకాశం లేదు, ఎవరికి ఛాన్స్ ఇవ్వం, ప్రీమియర్ షోస్కి ఛాన్స్ ఇవ్వమని చెప్పారు. ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతానే ఉంది కదా. అసలు మీరు పర్మిషన్ ఇవ్వబట్టే కదా ఆ రోజు ప్రీమియర్ షో పడింది. ఇప్పుడు ఆ రోజు ప్రీమియర్ షో ఎవరు పర్మిషన్తో పడింది ప్రీమియర్ షో? అసలు గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇవ్వకుంటే అక్కడ ప్రీమియర్ షో లేకుండే, లేదా అల్లు అర్జున్ A2 కింద పెట్టండి. ఆయన వల్ల జరిగింది ఇది. ఇప్పుడు రావద్దన్నా కూడా మరి ఎట్లా వస్తాడు అక్కడికి? మళ్ళీ అయినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ప్రీమియర్ షోలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకెవడైనా చనిపోయాక, లేకపోతే ఎవరైనా పిల్లలకి ఇట్లాంటి గతి పట్టినాక అప్పుడు మారుతారు మళ్ళీ మీరు. అప్పుడు మళ్ళీ మీలో ఉన్న మానవత్వం బయటకు వస్తుంది. మరి ఎట్లా ప్రీమియర్ షోస్కి ఎట్లా అవకాశం ఇస్తూ ఉన్నారు మీరు? పెద్ద పెద్ద హీరోలు ప్రీమియర్ షోలు పెడతా ఉన్నారు, అర్ధరాత్రి పాటలు. మళ్ళీ ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏంటి పరిస్థితి?